ఓకే. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈరోజు క్లాస్‌లో మనం ఒకసారి కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని బేస్ చేసుకొని PLSQL ప్రోగ్రామ్స్ ఎలా డిస్కస్ చేస్తామనేది చూద్దాం అమ్మా. ఒకసారి అది చూస్తే మనకి క్లారిటీ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్లు ఇఫ్ ఎల్స్ అసలు ఇఫ్ ఎల్స్‌లు జనరల్‌గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, మామూలుగా దీంట్లో అయితే ఎలా రాయాలనేది సింటాక్స్‌లు కొన్ని నేర్చుకోవాలమ్మా. మనం ఏదైనా కండిషన్స్ రాసిన బేస్ చేసుకొని PLSQL ప్రోగ్రామ్స్ అడిగినా మనం అండర్‌స్టాండబిలిటీ రావాలి కాబట్టి సింపుల్‌గానే ఉంటదమ్మా. ఆల్రెడీ మీకు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది క్లియర్‌గా తెలుసు కాబట్టి. ఓకే. ఆహ్, దాన్ని ఒకసారి నేను ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటది దాని ప్రోగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా. తర్వాత మనం ఆహ్, కేస్ అని ఉంటది. ఆ కేస్‌ని కూడా ఒకసారి చూస్తే నెక్స్ట్ ఈ క్లాస్‌లో కుదిరితే గనుక ఈ క్లాస్‌లో చూద్దామమ్మా ఒకసారి. చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను నేను. చూడండమ్మా. ఫాస్ట్ జాయిన్ అవ్వండమ్మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి మెసేజ్ పెట్టండి ఫాస్ట్‌గా. రైట్ చూడండమ్మా ఒకసారి ఇక్కడ. PLSQL ప్రోగ్రామ్‌లో ఇఫ్ దెన్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఇఫ్ దెన్ ఎల్స్‌లో మనకి సింటాక్స్‌లు ఎలా ఉంటాయంటే మనకి ఆహ్, ఇఫ్ సింపుల్ ఇఫ్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే. ద స్టేట్మెంట్ బిట్వీన్ దెన్ అండ్ ఎండ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ బికాస్ ద సేల్స్ రెవెన్యూ ఈస్ గ్రేటర్ దాన్ 10,000. ఈ కండిషన్ ఏం రాస్తున్నామంటే ఇక్కడ చూడండమ్మా ఒకసారి ఇక్కడ ఇది ఇది ప్రోగ్రామ్ ఎలా తీసుకున్నామంటే ఇఫ్ ఎన్ అండర్ స్కోర్ సేల్స్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఓకేనా? ఓకే. డిక్లేర్ చేయకపోయినా ఎన్ సేల్స్ అనేదాన్ని ఒక వేరియబుల్‌కి ఎన్ సేల్స్ అనేది ఇక్కడ స్టేట్మెంట్ అనమాట అక్కడ. దాన్ని బేస్ చేసుకొని 10,000 అని అయితే గనక గ్రేటర్ థాన్ 10,000 అయితే ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని అంతేనమ్మా. సింపుల్ ఇఫ్ ఇది మర్చిపోండి ప్రోగ్రాము. సింటాక్స్ చూడండమ్మా ఒకసారి. ఇఫ్ రాస్తున్నాము దాని పక్కన కండిషన్ రాస్తాం. మనకు తెలిసిందేనమ్మా. ఇఫ్ రాస్తాము, కండిషన్ రాస్తాం. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వితిన్ ది పారాన్సిస్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద కండిషన్ ఆఫ్ ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తాం. ఓకేనా? జస్ట్ మనం ఎంటర్ ప్రెస్ చేసి దాని కింద ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే ఈ కండిషన్ ఏదైతే మనం హైలైట్ చేసామో ఇక్కడ, ఆ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి రాస్తాం. ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాం. ఎండ్ ఇఫ్ అనేది మనం రాయం అసలు మనం జస్ట్ క్లోజ్ చేస్తాం అంతే మనం సింపుల్‌గా. కానీ ఇక్కడ సింటాక్స్ ఎలా ఉంటదంటే, ఇఫ్ కండిషన్ రాయాలంటే ఇఫ్ అని మెన్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ దెన్ అనేది కూడా రాయాలమ్మ ఇక్కడ. ఇఫ్, దెన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మ. దోస్ 2 ఆర్ ద కీవర్డ్స్. ఆ కీవర్డ్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వాలన్న. ఇఫ్, దెన్. ఇఫ్ దెన్ స్టేట్మెంట్ అంటున్నా. ఇఫ్ స్టేట్మెంట్ అదే కదమ్మా! ఇఫ్ దెన్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ యూ హావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ వి మస్ట్ అండ్ షుడ్ స్పెసిఫై ఎండ్ ఆఫ్ ఇఫ్. ఇఫ్ కండిషన్ ఎండ్ చేసాము అని చెప్తామమ్మా. ఓకేనా? ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్ రాసాము. ఇక్కడ మనం డిక్లేర్ ఎన్ సేల్స్ నంబర్ అనేది తీసుకొని ఇంత డిక్లేర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటదనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒకసారి చూడండి. సింపుల్ ఇఫ్ దెన్నే చేస్తున్నాం మనం. సింపుల్ ఇఫ్ దెన్ ఎలా రాయాలో తెలిసిందమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి. ఎండ్ ఇఫ్ అనే దానికి కూడా వేరే కలర్ పెడదాం. ఇదిగోండి. ఓకేనా? దిస్ ఈస్ ద కండిషన్. ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నామమ్మా. ఓకే. దిస్ ఈస్ ద కండిషన్. రెడ్ కలర్‌లో ఉన్నది కండిషన్, బ్లాక్ కలర్‌లోది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాసాము. ఇఫ్ దెన్ అనేది మనకి కోడ్ అమ్మ. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి ఇదే కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా ఒకసారి. అది ఎగ్జిక్యూట్ చేసి చూద్దామమ్మా. ఓకేనా? చూడండి ఒకసారి. డిక్లేర్. ఓకే. డిక్లేర్ అనేది అవసరం మనకి. ఇక్కడ ఏ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము? ఎన్ అండర్ స్కోర్ సేల్స్ అనే దానికి వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఎన్ అండర్ స్కోర్ సేల్స్. ఆ ఎన్ అండర్ స్కోర్ సేల్స్ ఏ టైపు? నంబర్ టైప్‌గా తీసుకుందామమ్మా. నంబర్ అనే డేటా టైప్ ఉంది మనకి. ఓకేనా? దానికి అదే ప్లేస్‌లో వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాము. కాలన్ ఈక్వల్ టు పెట్టాలి. వాల్యూ ఇనిషియలైజ్ చేసాము. ఇక్కడ మనం 2,00,000 ఎంత ఇస్తున్నామమ్మా? ఓకే. 2,00,000 ఇచ్చాననుకోండి ఫర్ సపోజ్. సెమికోలన్‌తో ఎండ్ చేశానమ్మా. ఓకే. మనం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్‌ని బిగిన్ చేస్తున్నాను. ఓకేనా? బిగిన్. నెక్స్ట్ ఇఫ్ ఎన్ సేల్స్ గ్రేటర్ థాన్ 1,00,000 అయితే గనక ఓకేనా? ఇఫ్ కండిషన్ రాస్తున్నామమ్మా. ఇఫ్ ట్యాబ్ ఇవ్వండి కావాలంటే. ఇఫ్ ఎన్ అండర్ స్కోర్ సేల్స్ గ్రేటర్ దెన్ 1,00,000 అయితే గనక ఆ కండిషన్ ట్రూ అయితే గనక దెన్ ఇలా రాయాలమ్మా. థెన్
సింటాక్స్ ఇదేనమ్మా. ఇఫ్ సింపుల్ సింటాక్స్, ఇఫ్ దెన్ సింటాక్స్ చెప్తున్నామమ్మా. ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ అయితే కనుక మనం ఏం రాయమంటున్నాము, ఇదే కదా కావాల్సింది మనకి. అవుట్పుట్ చూస్తానికి డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అనేది మనకి స్టేట్మెంట్ అమ్మా. ఓకేనా, దాంట్లో ఏం చేయాలంటున్నాం మనం, ఎన్ అక్కడ ఏదో స్టేట్మెంట్ ఉందో అదే రాద్దాం చూడండి ఒకసారి. సేల్స్ రెవెన్యూ ఈస్ గ్రేటర్ దాన్ 100K, 100,000 కంటే ఎక్కువ ఉందని చెప్పి మెసేజ్ ప్రింట్ అవ్వాలంతేనన్న మనకి. సింపుల్ ఇఫ్ దెన్ చెప్తున్నాం మనం, సింపుల్ ఇఫ్ దెన్. ఓకేనా, 100K సెమీకోలన్ ప్లేస్ చేసాము. ఓకే, నెక్స్ట్ కంపల్సరీగా మనం సింపుల్ ఇఫ్ రాసాం అంటే ఇఫ్ దెన్ క్లోజ్ అయిపోయింది కానీ ఎండ్ ఇఫ్ అని మెన్షన్ చేయాలని చెప్తున్నాం అమ్మా, ఎండ్ ఇఫ్. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిందని చెప్పాలమ్మా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫార్వర్డ్ స్లాష్ ని మెన్షన్ చేయాలి కంపైలర్ కి ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే, చూడమ్మా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది చూడమ్మా, సేల్స్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 వచ్చిందమ్మా. ఓకేనా, ఇక్కడ సింపుల్ ఇఫ్ దెన్ ఎగ్జిక్యూషన్ ఎలా అయినా చెప్పానమ్మా, అంతా మీకు తెలిసింది ఫెమిలియర్ గానే ఉంటది. కాకపోతే ఇక్కడ సింటాక్స్ ఎలా అనేది మనకు తెలియాలమ్మా. ఇఫ్ కండిషన్ మనకు తెలుసు కాబట్టి సో అది ఎవరమ్మా మైక్ ఆఫ్ చేయండి అమ్మా ప్లీజ్, మైక్ ఆన్ అయిపోయింది. 66 నేనే మ్యూట్ చేసేయాలమ్మా. చూడండి అమ్మా ఒకసారి, నెంబర్ 66 ఎవరో ప్లీజ్ బి అలర్ట్ అమ్మా. ఓకే, చూడండి అమ్మా ఒకసారి, ఇక్కడ మనకి ఇఫ్ దెన్ ఎల్స్ సింటాక్స్ తెలిసి చాలమ్మా. సింపుల్ ఇఫ్ దెన్ ఎల్స్ చెప్పానన్న, ఇక్కడ డిక్లేర్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ అసైన్ చేశాను. ఓకేనా, దీనికి సింపుల్ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ రాసామమ్మా. మీరు ప్రోగ్రామింగ్ లో ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి కండిషన్స్, ఏ లెస్ దెన్ సి కండిషన్స్ సింపుల్ ప్రోగ్రామ్ రాస్తామమ్మా. అలానే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు అమ్మా. ఏకి బికి వాల్యూస్ ని పాస్ చేసి, అంటే ఏ నెంబర్ సంథింగ్ వాల్యూ ఇస్తాం, బి నెంబర్ సంథింగ్ వాల్యూ ఇస్తాము. ఓకేనా, అలా వాల్యూస్ పాస్ చేసి ఇక్కడ ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ రాసి ఏది గ్రేటర్ దెన్ అయితే ఆ వాల్యూని ప్రింట్ చేసేలా కూడా మనం ప్రోగ్రామ్ రాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అమ్మా ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? అలాంటి ప్రోగ్రామ్స్ ఏ ప్లస్ బి నేను వేసామమ్మా. ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని 2 వాల్యూస్ 3 వాల్యూస్ ఇచ్చి ఏది పెద్దది అనేది చెక్ చేసుకుంటానికి కూడా ఒకసారి ప్రోగ్రామ్ రాసి రెడీగా మీరు రాస్తూ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో నేను ఎవరో ఒకరు అడిగితే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అమ్మా. ఈ సింటాక్స్ ఇఫ్ దెన్ అంటే ఇఫ్ కేస్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా. మీరు రాస్తూ ఉండండి అమ్మా, ఎవరో ఒకరు పిలుస్తాను వాళ్ళు రాసింది నాకు చెప్పాలమ్మా. రైట్, ఈ సింపుల్ ఇఫ్ దెన్ ఎల్స్ అర్థమైంది కదమ్మా. ఇక్కడ మనకి బిగిన్ కంటే ముందు ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ఉండాలమ్మా. ఇది కూడా ఉంటేనే మనకి ఈ పైన ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. అర్థమైందా? ఎగ్జాంపుల్లో అసలు ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ దీన్ని పైన పెడదామమ్మా. కంట్రోల్-C, కంట్రోల్-X. దిస్ ఈస్ ద డిక్లరేషన్ పార్ట్ దిస్ వన్. ఓకేనా, బిగిన్ చేసాము, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసాము. రైట్, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ కూడా పెట్టేసుకున్నామా. నోట్స్ లో నేను పెట్టకపోయినా మీకు తెలియదు, ఉండదో ఆ ఫార్వర్డ్ స్లాష్ కూడా ఉండాలి అక్కడ. అలా ఉంటేనే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్ గా అనేది తెలుస్తుందమ్మా. ఓకేనా, కంపైలర్ కి మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసామని చెప్పాలి కదమ్మా, అందుకని ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, సింపుల్ ఇఫ్ డిస్కస్ చేసాము. మనకి ఇఫ్ దెన్ ఎల్స్ కావాలమ్మా. మీరు 70 మెంబర్స్ కూడా లేరమ్మా. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టండి. అనవసరంగా నేను మేడం అడ్జస్ట్ చేయమంటే క్లాస్ అడ్జస్ట్ చేసి తలకాయ నొప్పి మనకి. మన క్లాస్ చెప్పుకుంటే బోల్డ్ మంది వాళ్ళు. ప్లీజ్ ఒకసారి అది చూడండి అమ్మా. అసలు 70 మెంబర్స్ అంటే వరస్ట్ అమ్మా, 50% కూడా లేరు. మేక్ ఇట్ ఫాస్ట్ లాగిన్ ఉండమ్మా. ఈ సింటాక్స్ మీకు తెలియదమ్మా. ఇప్పుడు సింటాక్స్ లేవి జనరల్ గా మీరు ఇఫ్ దెన్ ఎల్స్ కానీ ఇక్కడ ఈ ఇఫ్ దెన్ ఇలా రాయాలని తెలియదు కదమ్మా. ఈ సింటాక్స్ కావాలని నేర్పించాలనే ఉద్దేశంతోనే చెప్తున్నానమ్మా. యూజ్ఫుల్, చాలా యూజ్ఫుల్ అమ్మా, ఇది కావాలి మనకి. ఓకే, రైట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇఫ్ దెన్ ఎల్స్, సింపుల్ ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్ చెప్తున్నాం. ఇఫ్ దెన్ ఎల్స్, ఇఫ్ దెన్ అనేది మనం ఎలా రాస్తాం మనం ఆల్రెడీ సింపుల్ ఇఫ్ లో తెలిసిపోయిందమ్మా. ఓకేనా, ఇక్కడ చూడండి డిక్లరేషన్ పార్ట్ లో ఎన్ సేల్స్ అనే నెంబర్ 3 lakhs అనేది డిఫైన్ చేసుకున్నాము. నెంబర్ 10,2 అంటే అమ్మ ఇక్కడ ఇది రియల్ నెంబర్ అమ్మా. రియల్ నెంబర్ అంటే మనకి తెలుసు కదమ్మా, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కావాలమ్మా. ఓకేనా, మ్యాంటిసా ప్రెసిషన్ అంటాం. ఇలా రాసాం అనుకోండి, ది 0 ప్లేస్ ని మ్యాంటిసా ప్లేస్ అంటామమ్మా.
ప్రిసిషన్ వాల్యూ అనేది డెసిమల్ తర్వాత ఉన్న ప్లేస్ డెసిమల్ రైట్ సైడ్ ఉన్నదాన్ని ప్రిసిషన్ వాల్యూ అంటున్నాం. ప్రిసిషన్ వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలని చెప్పేది ప్రిసిషన్ ప్లేస్, ఇదే మ్యాంటిసా ప్లేస్ అంటున్నాం. ఓకేనా? అలా డిక్లేర్ చేస్తే మనకి మల్టిప్లికేషన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది రియల్ నెంబర్ రిజల్ట్ కనుక జనరేట్ అయితే దాన్ని మ్యాంటిసా పార్ట్ ఎంత డిస్ప్లే అవ్వాలి, ప్రిసిషన్ వాల్యూ అంటే డెసిమల్ తర్వాత అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ డిస్ప్లే అవ్వాలని డిఫైన్ చేసేది ఈ సింటాక్స్ అమ్మ. ఒకసారి ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్ దెన్ ఎల్స్ అంటున్నాం కదా, పైన ఏదైతే ఫార్మాట్ ఇచ్చామో అది ఇద్దాము. చూడండి ఇక్కడ ఇఫ్ కి మనం కలర్ పేరు పెట్టాం, అది కంట్రోల్, అది మనకి తెలియాలమ్మా, అది కండిషన్ అని. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్ వేర్ మెన్షనింగ్ ద కంట్రోల్ స్టేట్మెంట్. ఇఫ్ దెన్ ఇఫ్ అనే కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ అయితే ఎన్ సేల్స్ అనేది ఏం చేయమంటున్నాం, 0.1 తో మల్టిప్లై చేయమంటున్నాం. గ్రేటర్ దాన్ 2 lakhs ఉంటే కనుక, ఓకేనా, ఒకవేళ గ్రేటర్ దాన్ 2 lakhs కండిషన్ ఫెయిల్ అయితే లెస్ దాన్ 2 lakhs ఉంటే కనుక దాన్ని 0.05% మాత్రమే కమిషన్ ఇవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఎండ్ ఇఫ్ అనేది రాయాలి కంపల్సరీగా, ఎండ్ ఇఫ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఎండ్ రాసినాం, ఇక్కడ బ్రాకెట్ అది కంపైలర్కి తెలియడానికి ఫార్వర్డ్ స్లాష్ తో క్లోజ్ చేస్తున్నాము. ఓకేనా? ఓకేనమ్మా, రైట్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఏం చేశాను ఇక్కడ నేను, ఐఎమ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్, 2 వేరియబుల్స్. వన్ ఈస్ ఇంటిజర్ వేరియబుల్, అనదర్ వన్ ఈస్ ఇంటిజర్ వేరియబుల్ కదా, మీరు రియల్ నెంబర్ స్టోర్ చేయడానికి మనకి సపరేట్ గా డేటా టైప్స్ ఏం లేవమ్మా. దాంట్లో మనకి నెంబర్ అని యూజ్ చేసి 10,2 అని చెప్పి స్టోర్ చేసుకున్నామమ్మా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దిస్ ఈస్ ద డిక్లరేషన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ది ఎగ్జిక్యూషన్ పార్ట్. ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఇఫ్ n అండర్ స్కోర్ సేల్స్ గ్రేటర్ దాన్ 2 lakhs అయితే కనుక దెన్ కమిషన్ అనే వేరియబుల్ ఉంది కదమ్మా, ఇది రియల్ నెంబర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. కమిషన్ ఈజ్ సేల్స్ ఇంటూ 0.1% సేల్స్ ఇవ్వాలని చెప్తున్నాం. అదర్వైజ్ ఎల్స్ కమిషన్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 0.05% మాత్రమే కమిషన్ రావాలని చెప్తున్నాం. ఓకేనా? అర్థమైంది కదా ఈ ప్రోగ్రాము? దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇఫ్ దెన్ ఎల్స్ ఎలా రాసిన, ఇదే హైలైట్ మనకి, ఇదే ఇంపార్టెంట్ మనకి. ఇఫ్ దెన్ ఎల్స్ ఎలా రాసిన తెలిసింది కదా. ఇఫ్ దెన్ సింపుల్ కి ఎల్స్ పార్ట్ రాసి ఎల్స్ బాడీని ఎగ్జిక్యూట్ చేసాం అంతేనమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామమ్మా. వాట్ హ్యాపెన్, హ్యాంగ్ అయిపోయింది ఏంటి? రైట్, కంట్రోల్ సి. ఓకే, అవుట్పుట్ రాలేదేంటమ్మా, ఎందుకని చెప్పండి? అక్షయ్, మణికంఠ, అవుట్పుట్ ఎందుకు రాలేదా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ప్రాపర్గా, లేదా ఏంటి ప్రాబ్లము? హలో, ప్లీజ్ రెస్పాండ్. మా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? నానా ఎవరో చెప్పారమ్మా, చెప్పాలా ఆన్సర్? ఎవరో మాట్లాడారమ్మా. సెట్ సర్వర్ అవుట్పుట్ రాయాలి సార్. సెట్ సర్వర్ అవుట్పుట్ రాయాలంటున్నా, మరి ఇక్కడ ఇందాక వచ్చింది కదా అవుట్పుట్. ప్రతిదానికి అవసరం లేదు, ఒకసారి రాసి సరిపోతుంది అనుకున్నాం కదా. ఎవరు మాట్లాడేది ఎవరు నాన్న? నాన్న సెట్ సర్వర్ అవుట్పుట్ అయిన అనేది మనం ఇక్కడ పైన, మనం ఇక్కడ కూడా రాయలేదు చూడండి, ఇక్కడ రాశాను ఇందాక నేను. ఇక్కడ రాయలేదు నాన్న, ఈ ప్రోగ్రామ్ సింపుల్ ఇఫ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం రాయలేదు, అవుట్పుట్ వచ్చింది ఏంటి? చెప్పాలి సార్ చెప్పు నాన్న. ఎవరు సార్? నేను సార్ సంయోగ్ని. సంయోగ్, బాగున్నానన్నా? బాగున్నాను సార్. వెరీ గుడ్ సార్ మార్నింగ్. డీబీ నేను అది టైప్ చేయలేదు సార్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ అమ్మా. సంయోగ్ క్లాప్స్. సంయోగ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసాడమ్మా. అంటే మిగతా వాళ్ళకి రావట్లేదని కాదు, వాళ్ళు గబుకుని ఐడెంటిఫై చేయలేకపోయారు. వెరీ గుడ్ నాన్న. మణికంఠ, ఇక్కడ మనం అవుట్పుట్ స్క్రీన్ రాయలేదు నాన్న. ఇఫ్ కండిషన్ అవుట్పుట్ రాయకపోతే ఎలా వస్తుంది? అవుట్పుట్ రాదుగా మనకి, అదే ప్రాబ్లం అమ్మా. ఒకసారి అవుట్పుట్ ని రాసి చూద్దాం, అవుట్పుట్ వస్తలే చెక్ చేద్దాం. సంయోగ్, వెరీ గుడ్ నాన్న. క్లాప్స్. సంయోగ్ ఒకసారి క్లాప్స్. బాగా అతను ఐడెంటిఫై చేసాడు ఏమంటే. చూడండి ఒకసారి, ఇక్కడ మనం అవుట్పుట్ రాద్దాం అమ్మా. డివిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ అనేది ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. మనం దేని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అమ్మా? ఎన్ అండర్ స్కోర్ కమిషన్ అనే దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అంతే, ఇది ప్రింట్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? దాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలి మళ్ళా?
ఇక్కడ కూడా ప్రింట్ చేయాలమ్మా. ఎల్స్ పార్ట్ లో కూడా మనకి కమిషన్ ఎంత వచ్చింది, ఒకవేళ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకుంటాకి ఇక్కడ కూడా ప్రింట్ చేస్తామమ్మా. కానీ మనకి ఇక్కడ బాడీలో ఏది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇఫ్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ ఎల్స్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. ఇక్కడ వాల్యూ మనకి 3 lakhs ఉంటే కనుక కంపల్సరీగా ఇఫ్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా మనకి ఇక్కడ. అవునా. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దెన్ ఇఫ్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మనం ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నామో అదే సింటాక్స్ ఇక్కడ రాసిన చూడండమ్మా. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ దెన్ ద బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ఎల్స్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మనం ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడో అదే సింటాక్స్ ఉందమ్మా. సింపుల్ సింటాక్స్ చూసుకోండి ఒకసారి. ఇఫ్ దెన్, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ బాడీ, అదర్వైజ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ రిమైనింగ్ బాడీ. ఫాల్స్ కండిషన్ బేస్ చేసుకుని బాడీ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఒక్కసారి మనం సర్వర్ ని ఆన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే సెట్ సర్వర్ అవుట్పుట్ అని రాసేస్తే చాలమ్మా. అది రాసేస్తే మనకు ఆటోమేటిక్ గా ప్రతిసారి అది తీసుకుంటుందమ్మా. ఇదిగోండమ్మా సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేశానమ్మా. మీకు చెప్పేటప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే క్లాస్ డిస్టర్బ్ అయిపోతుందని అక్కడే ముందు సెట్ సర్వర్ అవుట్పుట్ అన్న ఎగ్జిక్యూట్ చేసే కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎందుకని ఎండ్ అవ్వలేదు ఇక్కడ, కంపైలర్ మన ఫార్వర్డ్ స్లాష్ పెట్టలేదు కాబట్టి ఎండ్ అవ్వలేదు నన్ను. ఓకేనా. చూడండి ఇక్కడ కమిషన్ 0.1 తో 3 lakhs 0.1 తో మల్టిప్లై చేస్తే 30,000 అమ్మా. ఓకే. చూడండి అమ్మా 3 lakhs 0.1 తో మల్టిప్లై చేస్తే మనకి 30,000 వచ్చిందమ్మా. ఎందుకని మనకి ఇక్కడ ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఓకే. సేల్స్ అనేది 3 lakhs కనుక రీచ్ అయితే మనం 0.1% కమిషన్ ఇద్దాం అనుకున్నాం అమ్మా. ఓకే. అందుకని ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి అది ఎగ్జిక్యూట్ అయిందమ్మా. కానీ ఇప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ కేసు ఎల్స్ పార్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడాలనుకున్నాం. ఫర్ సపోజ్ ఎల్స్ పార్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడాలంటే సింపుల్ ఇక్కడ సేల్స్ వాల్యూని మారుద్దాం అమ్మా. సేల్స్ వాల్యూని ఏం మారుద్దాం, 2 lakhs వేసాం అనుకోండి ఫర్ సపోజ్. కంట్రోల్ ఎస్. ఓకే. గ్రేటర్ దాన్ 2 lakhs ఉంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటున్నాము. ఒకవేళ గ్రేటర్ దాన్ 2 lakhs లేకపోతే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. దాన్ని కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం మళ్ళీ ప్రోగ్రామ్ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. డోంట్ వరీ, మీకు ఇక్కడ ముందే ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో నో నీడ్ టు వరీ. చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ మనకు ఉన్నది 2 lakhs. 2 lakhs లో కండిషన్ ఏమవుతుంది, సేల్స్ గ్రేటర్ దాన్ 2 lakhs లేదమ్మా మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ మనం సేల్స్ చేసింది ఎంత, 2 lakhs సేల్ చేసాం అంటున్నాం. గ్రేటర్ దాన్ 2 lakhs లేదు కాబట్టి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఆటోమేటికల్లీ ఇఫ్ బ్లాక్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి. ఎల్స్ బ్లాక్ లో ఏదైతే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాసామో అది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకేనా. రైట్. దట్ ఈస్ ఎల్సిఫ్. ఎల్సిఫ్ అనేది కూడా అర్థమై ఉంటుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఓకే. ఎల్సిఫ్. నెక్స్ట్ ది ఇఫ్ దెన్ ఎల్సిఫ్. ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ లో ఇఫ్ కండిషన్ రాస్తాము. ఓకే. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అమ్మా. ఓకే. ఎల్సిఫ్ కండిషన్, ఇఫ్ అండ్ ఎల్సిఫ్ కండిషన్స్ ప్రోగ్రామింగ్ లో. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉందమ్మా. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవడానికి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది చదువుకోండమ్మా మీరే. ఇదంతా లైన్ బై లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుందమ్మా. సింపుల్ గా కూడా అర్థమవుతుంది. ఓకేనా. ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి ఇక్కడ ఐఎమ్ డిక్లేరింగ్ 2 values. ఓకే. ఇక్కడ మనకి సార్ ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ డౌట్ రేజ్ అవచ్చమ్మా. సార్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ మ్యాంటిసిపేషన్ వాల్యూస్ అన్నారు సార్, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి సార్ రౌండ్ ఫిగర్ ఆన్సర్ వచ్చినాయి సార్ అంటారేమో. ఇక్కడ మనకి ఏమైందమ్మా, ఇక్కడ మనం తీసుకున్నది 2 lakhs 3 lakhs జీరోస్ తో ఉన్నది రౌండ్ ఫిగర్ అంటే ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అమ్మా. ఈవెన్ నెంబర్ తీసుకుని ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయమ్మా. ఓకే. అదే ఆడ్ నెంబర్ తీసుకుని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ 2 lakhs ప్లేస్ లో 1 2 3 4 5 6 అని పెట్టి ఉన్నాం. అప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎలా వస్తాయని చెక్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా. ఇక్కడ చూడండి 0.5% అంటే మనకి 10,000 ఏమో 2 lakhs లో 5% అంటే 10,000 ఏనమ్మా. అందుకే 10,000 వచ్చింది ఎగ్జాక్ట్ గా. అదే ఇక్కడ మనం 0.6 పెట్టాం అనుకో, అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించిన ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ డేటా టైప్ యూజ్ చేసిన దానికి క్లారిటీ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. అక్కడ అలా అయినా సరే మనకి ఆన్సర్ రాదమ్మా. ఒకసారి ఇక్కడ 2 lakhs 10,000
3 4 4 5 అనుకోండి ఫర్ సపోజ్ ఇది అనుకోండి ఫిగర్. దీన్ని క్యాలిక్యులేట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఇదే జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా. మీకు ఆ రియల్ నెంబర్ అనేది కరెక్ట్ గా ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకుంటాకేనమ్మా. జస్ట్ అండర్స్టాండబిలిటీ పర్పస్ మళ్ళీ దాన్ని అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంట్రోల్ మీ. ఇదిగోండి అమ్మా చూడండి ఒకసారి. మ్యాన్స్ అపార్ట్ 0.5 వచ్చింది ఇక్కడ. అంటే మనకి నెక్స్ట్ వాల్యూ లేదమ్మా, అందుకని 0.5 వచ్చిందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ మారిస్తే మనకి ఆటోమేటిక్ ఏమైంది నాన్న, ఇక్కడ రియల్ నెంబర్ ని డెసిమల్ వాల్యూలో ప్రింట్ చేసేలా వచ్చిందమ్మా. ఇక్కడ 0 అనేది డిస్ప్లే అవ్వట్లేదమ్మా. 2 డెసిమల్స్ రాలేదు కాబట్టి 0 అనేది డిస్ప్లే అవ్వట్లేదమ్మా. ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసింది మనకి. 0 డిస్ప్లే చేసిన నెసిటీ లేదమ్మా. అర్థమైందా? ఓకేనా? అది ఇక్కడ మనం ఈ నెంబర్ ని రియల్ నెంబర్ గా ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇది సింటాక్స్ అమ్మా ఒకసారి. ఓకేనా? ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసాం కదా, అర్థమైంది కదా? ఓకేనా? రైట్ అమ్మా. 22 మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా. మీరు ఎవరో 22 సౌండ్ వస్తుందమ్మా మీ దగ్గర నుంచి. రైట్, నెక్స్ట్ చూడండమ్మా. ఇఫ్ దెన్ ఎల్స్ ఇఫ్ అనేది చెప్పుకోవాలమ్మా. ఎల్స్ కండిషన్, ఎల్స్ తర్వాత ఇఫ్ కండిషన్ రాయటం చెప్పుకోవాలంటున్నామమ్మా. ఓకే, ఇదంతా చూడండి ఒకసారి. కావాలంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తాను చూడమ్మా. ద కండిషన్ బిట్వీన్ ఇఫ్ అండ్ దెన్ విచ్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, ఓకే, ఈజ్ ఆల్వేస్ ఎవాల్యుయేటెడ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఓకే, ఈచ్ అదర్ కండిషన్ బిట్వీన్ ఎల్స్ ఇఫ్ అండ్ దెన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రిసీడింగ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. జనరల్ గా తెలుసు కదా మనకి, ఇఫ్ ఎల్స్ లో రాస్తున్నాం మనం. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఎల్స్ లో డిఫైన్ చేసిన ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. అవునా? ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఏ కండిషన్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిన కేసులోనే మనకి ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అంటే ఇఫ్ కండిషన్ రాసినప్పుడు ప్రోగ్రామ్ చూపిద్దాం చూడమ్మా. ఇదిగోండి, ఇది ఇఫ్ దెన్ అని రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్ బాడీ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకున్నాం అమ్మా. ఓకేనా? ఈ బాడీ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి మనకి, ప్రైమరీ కండిషన్ ఏదైతే ఉందో ఇఫ్ కండిషన్, ఇఫ్ దెన్ కండిషన్, ఆ కండిషన్ ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఫస్ట్ ఆ కండిషన్ చెక్ చేసిన తర్వాతే సెకండ్ ఆప్షన్ కి సెకండ్ ఒపీనియన్ కి పాస్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అంటే ఇఫ్ దగ్గర రాసిన కండిషన్ ఫాల్స్ అయితే దెన్ ఇట్ గోస్ టు ఎల్స్ ఇఫ్ కండిషన్ దగ్గర పాస్ అవుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకో ఎల్స్ ఇఫ్ రాసామనుకోండి ఫర్ సపోజ్, ఇంకో ఎల్స్ ఇఫ్ రాసి ఉంచామనుకోండి. సెకండ్ టైం నుంచి ఈ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఒకసారికి ఎగ్జిక్యూట్ అవుతున్నాం. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతాం. తర్వాత సెకండ్ కండిషన్ చెక్ చేసినాక థర్డ్ కండిషన్ చెక్ చేస్తాం అమ్మా. ఇది మీకు తెలుసమ్మా, ఇది ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ లో మనం చాలా సి కానీ C++ కానీ జావా కానీ ఇవన్నీ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారమ్మా మనకి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇలా ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ మాత్రం కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. అదే చెప్పారు చూడడం ఇక్కడ పైన. ఇన్ ది స్ట్రక్చర్ ద కండిషన్ బిట్వీన్ ఇఫ్ అండ్ దెన్ విచ్ ఈస్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఎవాల్యుయేటెడ్, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈచ్ అదర్ కండిషన్ బిట్వీన్ ఎల్స్ ఇఫ్ అండ్ దెన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రిసీడింగ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. దాని ముందు కండిషన్ ఫాల్స్ అయితేనే మాత్రమే ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 2 ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ఫాల్స్. ఓకే, ద కండిషన్ 3 ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ 2 ఈజ్ ఫాల్స్ అండ్ సో ఆన్. ఇది అర్థమైంది కదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కండిషన్ 2 కనుక ఫెయిల్ అయితే కండిషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 ఫెయిల్ అయితే కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలా కండిషన్స్ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఇఫ్ దెన్ దగ్గర ఏదైతే కండిషన్ రాస్తున్నాం ఆ కండిషన్ మాత్రం కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతున్నాం. ఓకేనా? ఓకే, ఇఫ్ ఈ కండిషన్ ఇస్ ట్రూ అదర్ సబ్సిక్వెంట్ కండిషన్స్ ఆర్ నాట్ ఎవాల్యుయేటెడ్. అదర్ కండిషన్స్ ఏవి ఎవాల్యుయేట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ నో కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఎల్స్ స్టేట్మెంట్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఎండ్ ఇఫ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏ కండిషన్ మనకి ట్రూ అవ్వలేదనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎల్స్ ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని ఆ ఎల్స్ పార్ట్ లోది ఎల్స్ కి ఎండ్ ఇఫ్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ యూ స్కిప్ ద ఎల్స్ క్లాస్ నో కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇఫ్ దెన్ ఎల్స్ డస్ నథింగ్, ఏమి చేయదని చెప్తున్నారమ్మా. ఒకవేళ మనం ఎల్స్ పార్ట్ రాయకపోతే అది అసలు ఏమి పని చేయనట్లే అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఓకేనా?
రైట్, ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాను మొత్తం, ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ అయినట్టుంది మీకు. ఓకే రైట్, కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా? అది తెలిసిందే కదా సార్ అంటారేమో, కానీ ఇక్కడ మనకి సింటాక్సెస్ ఎలా రాస్తున్నాం అనేది తెలియాలమ్మా. సింపుల్ గానే ఉంటుంది కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. ఇదే ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి మనకి? సంయోగ్ ఎన్ని అవుట్పుట్లు వస్తాయి నాన్న ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే? ఇక్కడ చూడండి, ఎల్సిఫ్ ఎల్స్ ఇఫ్ మొత్తం 4 కండిషన్స్ రాసామమ్మా. ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి నాన్న? అక్షయ్, అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి మనకి? నిహారిక, సింధు ప్రాబ్లం ఏది చెప్పింది? నిహారిక, ఇక్కడ మొత్తం మనం 4 కండిషన్స్ రాసామన్న, అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి మనకి? 4 సార్. 4 అవుట్పుట్స్ వస్తాయా? కన్ఫర్మా? శ్రీప్రియ, అక్షయ్ వెరీ గుడ్, నా ఆన్సర్ వచ్చింది నీ దగ్గర నుంచి, వెరీ గుడ్. అక్షయ్ కరెక్ట్గా చెప్పాడమ్మా. నిహారిక ఒకసారి రీకలెక్ట్ చేసుకోమ్మా, ఒకసారి చూడమ్మా, ప్రోగ్రామ్ చూడమ్మా. అంటే నీకు ఇఫ్ దెన్ ఎల్స్ అనేది అర్థం కాలేదమ్మా. అర్థం కాకపోతేనే 4 ఆన్సర్ అని చెప్తున్నావు. 4 రావేమో అనుకుంటున్నా నేను. 28 ప్రియాంక, వెరీ గుడ్ అమ్మా, 1 ఓన్లీ అని చెప్పి రాసావు. 28 ప్రియాంకనే కదా? చూడమ్మా నిహారిక, డోంట్ వరీ అమ్మా, ఏం ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు. మనకి కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ హైలైట్ చేసిన బాడీ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఒకవేళ ఎల్సిఫ్ లో ఫస్ట్ ఎల్సిఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకో అమ్మా, సెకండ్ ఎల్సిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, సెకండ్ ఎల్సిఫ్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. అలా ఎన్ని మల్టిపుల్ కండిషన్స్ ఉంటే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడవుతాయి? అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటూ పాస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ట్రూ స్టేట్మెంట్ వచ్చిందో ఆ రిమైనింగ్ కండిషన్స్ అసలు కన్సిడర్ చేయదమ్మా కంపైలర్. ఓకేనా? ఇక్కడ ఇఫ్ ఫెయిల్ అయింది, సెకండ్ ఎల్స్ కూడా ఫెయిల్ అయ్యేది, అంటే ఈ ఎల్సిఫ్ కూడా ఫెయిల్ అయింది. ఎల్సిఫ్ ఎలా రాస్తున్నాం చూడండి, ఇది కూడా చెప్పాలి మీకు. ఈఎల్ఎస్ ఇఫ్ అని రాస్తున్నాం అమ్మా, ఈఎల్ఎస్ ఐఎఫ్. మనం సి ప్రోగ్రామింగ్ లో ఎల్సిఫ్ అని రాసుకుంటాం, అక్కడ అలా రాయకూడదు. ఇక్కడ చూడండి, ఈఎల్ఎస్ ఐఎఫ్ అని రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది మనకి, సెకండ్ కండిషన్ చెక్ చేస్తాము, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది, థర్డ్ కండిషన్ చెక్ చేస్తాము, థర్డ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఓకే, ఒకవేళ సెకండ్ కండిషన్ ట్రూ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది? సెకండ్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ బాడీ ఏదైతుందో అది ఎగ్జిక్యూట్ అవుదమ్మా. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో అది ఇంపార్టెంట్ అమ్మ మనకి. ఓకేనా? నైన్టీ 91. ఓకే, ఎన్ని ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలో చెప్పావమ్మా. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. సారీ, నాకే రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే నిహారిక, వెరీ గుడ్ అమ్మా. పర్వాలేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియని వాళ్ళకి అర్థమై ఉంటుందమ్మా. ఓకే, నిహారిక కూడా బాగా చదువుకునే పిల్లలు కాబట్టి బాగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పుద్ది. ఓకే, నాకే ఎంఏ చెప్పిన ఆన్సర్ రీచ్ అయిపోయి ఉండొచ్చు అమ్మా. వెరీ గుడ్ నాన్న. రైట్, ఈ ప్రోగ్రామ్ ని మనం కాపీ పేస్ట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామమ్మా. కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఓకే, మనం ఏం చేయాలి? ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టకపోతే అవుట్పుట్ రాదు మనకి. చూడండి ఒకసారి, ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది మనకి 3000. అంటే చూడండి, ఇక్కడ మనం 1 lakh రాసాము, గ్రేటర్ దాన్ 1 lakh. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిందమ్మా. ఇక్కడ 1 lakh రాశాను ఇక్కడ, నేను సేల్స్ అనేది 1 lakh ఉందని రాశాను. ఇఫ్ ఎన్ సేల్స్ గ్రేటర్ దాన్ 1 lakh 2 lakhs అయితేనే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా. మనకి 2 lakhs లేదు కదమ్మా, అందుకని ఏం ఎగ్జిక్యూట్ అయింది? లెస్ దాన్ ఈక్వల్ టు 2 lakhs ఉంటే కనుక ఇది ఎగ్జిక్యూట్ చేయాలన్నాం. అందుకని మనకి ఏమొచ్చిందన్న, సెకండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఇక్కడ హైలైట్ చేసిన కండిషన్ ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనం ఇది బ్యాక్ వెళ్ళి మాడిఫై చేయడం కుదరదు, మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ లో మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకసారి నేను గ్రేటర్ దాన్ అక్కడ 3 lakhs పెడదాం అమ్మ. ఒకసారి ఇక్కడ 3 lakhs కండిషన్ పెడదాం. ఓకే, 3 lakhs పెట్టి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ పెడదాం. ఇక్కడ ఇందాక ఎంత వచ్చింది? 3,000 వచ్చిందమ్మా. ఇప్పుడు మనకి 0.1% ఇవ్వాలంటే 30,000 రావాలి ఆన్సర్. ఇదిగోండమ్మా, 30,000 వచ్చింది చూడమ్మా. ఓకేనా? అసలు ఇప్పుడు రియల్ నెంబర్ కూడా చెక్ చేద్దాం. రియల్ నెంబర్ అనేది కూడా కావాలి మనకు. అసలు రియల్ నెంబర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదండి. ఇక్కడ రియల్ నెంబర్ ఫార్మాట్ లో ఇచ్చాం, నెంబర్ ఇచ్చాక చూడమ్మా, కమిషన్ అలానే ఇచ్చాం కదన్నా. ఇక్కడ 1 2 3 4 5 6 అని ఇద్దామమ్మా. 1 2 3 4 5 12,345 1,23,456 రూపీస్ అనేది టోటల్ మనకి సేల్స్ అమ్మా. ఓకే,
దాని బేస్ చేసుకుని కమిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం అమ్మా. 12 lakhs గ్రేటర్ దాన్ 20,000 ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నాం మనకి. దీంట్లో పర్సంటేజ్ కావాలని చెప్తున్నాం అమ్మా. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నాం, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. 1 lakh అంటే అవదమ్మా, 1 lakh అంటే ఇది కదమ్మా, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. మనం 1,23,000 కాబట్టి ఏమవుతుందమ్మా, లెస్ దాన్ 2 lakhs అమ్మా. సెకండ్ ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఓకేనా, లెస్ దాన్ 2 lakhs ఉంది కాబట్టి. సెకండ్ ఎల్స్ ఇఫ్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి సెకండ్ ఈ కండిషన్ ఏదైతే ఉందో అదే ఎగ్జిక్యూట్, మీకు హైలైట్ చేసి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం. ఓకే, మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. రియల్ నెంబర్ ఆన్సర్ వచ్చిందో చెక్ చేద్దాం. ఫార్వర్డ్ స్లాష్ ఇదిగోండమ్మా, రియల్ నెంబర్ ఆన్సర్ ప్రింట్ అవుతుంది చూడండి ఒకసారి. 1,23,456 రూపీస్ అనేది మనం సేల్స్ చేసిందమ్మా. దట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 lakhs అనేది ఫెయిల్ అయింది కండిషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, దట్ ఈస్ లెస్ దాన్ 2 lakhs కండిషన్ ట్రూ అయింది. దాన్ని 0.05% అనేది కమిషన్ ఇవ్వాలనుకున్నాము. దీన్ని 0.05% తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 lakhs లో 50% అమ్మా, 6,172 రూపీస్ సంథింగ్ 0.8 అనేది ఆన్సర్ మనకి. ఓకే, దిస్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటున్నాం. నెస్టెడ్ ఇఫ్ వచ్చేప్పటికి ఎగ్జాంపుల్ ఏది, మీరు ఇఫ్ తర్వాత ఇఫ్ రాయాలమ్మా, కండిషన్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేసుకోండి. ఇక్కడ మనకి కమిషన్ ఇలా కాదమ్మా, సింపుల్ గా గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ డి, అలా ఏబిసి కండిషన్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేసుకునేలాగా ప్రోగ్రామ్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా ఎందుకు చెప్తున్నాం అంటే, కమిషన్ అని సేల్స్ అని ఇలా అని మనం టేబుల్స్ ని ఫ్రేమ్ చేసుకుని టేబుల్స్ మీద ప్రోగ్రామ్స్ రాయాలంటే ఈ టెర్మినాలజీ రావాలి. కాబట్టి ఇక సేల్స్ ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇంత కమిషన్ రావాలనే విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఈ ప్రోగ్రామ్ ని ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ అనే దానికి కూడా ప్రోగ్రామ్ అయితే మీరు ప్రిపేర్ చేయలేదమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, సింటాక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, ఇఫ్ కండిషన్ అంటున్నామా, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, ఇఫ్ దెన్ అని రాయాలి, తెలిసిందే కదా మనకు. అది ఇఫ్ దెన్ అని రాస్తాం మనకి. రైట్, చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాము, మల్టిపుల్ కండిషన్స్ బేస్ చేసుకుని సింగిల్ బాడీని ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాము. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈస్ ట్రూ, కండిషన్ కంట్రోల్ గోస్ టు check the second condition. If the second condition also true, then the executable statements in the body will be executed. If nested if లో ఏదైతే మనం executable statements చెప్పామో ఆ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాము. ఓకేనా, ఇది ఇన్నర్ ఇఫ్ కండిషన్ ఎండ్ అయింది. అవుటర్ ఇఫ్ కండిషన్, మనకి ఇన్నర్ ఇఫ్ కండిషన్ కి వెళ్ళక ముందు ఈ కండిషన్ ఫెయిల్ అయితే, ఒకవేళ అవుటర్ ఫస్ట్ ప్రైమరీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ రాస్తామా, ఎల్స్ పార్ట్ లో ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎండ్ ఇఫ్ అని రాస్తామమ్మా. లైక్ దట్ మనకి సి ప్రోగ్రామింగ్ కానీ C++ లో కానీ మీకు నెంబర్స్ బేస్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకోండి అమ్మా, ఆటోమేటిక్ గా అది మీకు క్లియర్ గా అర్థమైపోతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి కేస్ అనేది ఇంకోటి ఉందమ్మా. కేస్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనకి కంప్లీట్ గా నోట్స్ అయితే ఫ్రేమ్ అవ్వలేదమ్మా. ఇది జస్ట్ మనం ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇక్కడ నోట్స్ అయితే ప్రిపేర్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. అమ్మ మీరు అంతలోకి నేను ఇంత ప్రోగ్రామ్ రాయమన్నాను కదా, ఆ ప్రోగ్రామ్ రాస్తూ ఉన్నామ్మా. ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు నాకు చెప్పాలమ్మా. ఏం చెప్పాను, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి, 3 నెంబర్స్ తీసుకుంటే ఏది నెంబర్ బిగ్ అనేది ప్రింట్ అవ్వాలంటున్నాం. అది ప్రోగ్రామ్ ని PLSQL ప్రోగ్రామ్ రాయాలని చెప్తున్నాను. ఒకసారి అది ప్రిపేర్ చేయండి. 1 minute లో నేను ఇది నోట్స్ కరెక్ట్ గా క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేసి మీకు ప్రిపేర్ చేసి మీకు ఈ ఎగ్జాంపుల్ కేస్ అనేది కూడా ఎగ్జాంపుల్ చెప్పేస్తానమ్మా ఒకసారి. కేసు when sales greater than commission equal 0.2, ఇక్కడ printf రాయాలి. నాదైతే నా పని అయితే అయిపోయిందమ్మా. మీరు నాకు ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు చెప్పాలమ్మా. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు చెప్పాలి ఒకసారి. ఏదో ఒక నెంబర్ని పిలుద్దాం, ఆ నెంబరు రెస్పాండ్ అవ్వాలని చూద్దాం అమ్మా. రెస్పాండ్ అవుతుంటే మంచి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి క్లాస్ వింటున్నా ఎన్నట్టే వాళ్ళు.
నెంబర్ 7 భాను ఆర్ 8 భాను. భాను ప్లీజ్ నీకు ఒకసారి ఆ ప్రోగ్రామ్ రాసి చూపించమ్మా నాకు. స్క్రీన్ షేర్ లేకపోతే నాకు ఇక్కడ మెసేజ్లో చాటింగ్లో టైప్ చేసి చూపించమ్మా. స్క్రీన్ మీద షేర్ చేయాలి, అదర్వైజ్ టైప్ చేసి అని చెప్పమ్మా. భాను ప్లీజ్ రెస్పాండ్. భాను మైక్ అయితే ఆఫ్ చేసి ఉంది, మ్యూట్లో పెట్టారు కానీ బాగానే ఉందమ్మా మైక్. భాను. అంజలి నెంబర్ 15 16 అంజలి, మేబీ 16 అనుకుంటున్నాం, 15. అంజలి ఈరోజు క్లాసులో లేదా ఏమో? అంజలి ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 15 క్లాసులో లేదు. మా నిహారిక రాసావమ్మా? 91 నిహారిక. సౌమ్య రాసావమ్మా? సౌమ్య 98 ప్లీజ్ రెస్పాండ్. సోమశేఖర్ అని ఉంటాడు, అతను నెంబర్ నాకు గుర్తులేదు. సోమశేఖర్ ఉన్నావా క్లాస్లో? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ప్రోగ్రామ్ రాయలేదు అసలు, మెసేజ్ అయినా పెట్టట్లేదు కనీసం. రైట్ అమ్మా, టైం వేస్ట్. మీకే వదిలేసాను ఆప్షన్. నాకు అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళు ఎవరికి అటెండెన్స్ ఇవ్వనమ్మా, ఒకవేళ ఆన్లైన్లో ఉన్నా సరే. మీకే ఆప్షన్ వదిలేసాం, మీకు దాన్ని ఏం చేయలేను. మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం క్లాస్ ఇంటరాక్టివ్గా తయారవ్వాలనేది మన ఆలోచన. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా, కండిషనల్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్. అన్కండిషనల్ స్టేట్మెంట్స్ పక్కన పెడితే కండిషనల్ స్టేట్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయమ్మా, లూపింగ్ స్టేట్మెంట్స్, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటామమ్మా. ఓకే, సెలక్షన్ స్టేట్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయమ్మా, అలా సింగిల్ వే సెలక్షన్, మల్టీ వే సెలక్షన్ స్టేట్మెంట్స్ అనమ్మా. సింగిల్ వే సెలక్షన్, మల్టీ వే సెలక్షన్ స్టేట్మెంట్స్లో మళ్ళా 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. స్విచ్ కేస్ అని చెప్తాం అక్కడ, ఇక్కడ జస్ట్ సింపుల్ కేస్ అంటున్నాం అమ్మా. ఇంకోటేమో ఎల్సిఫ్ లేడర్ అంటాం. ఎల్సిఫ్ లేడర్ అనేది మల్టీ వే సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. అది ఇప్పుడు ఆల్రెడీ మల్టీ వే సెలక్షన్ స్టేట్మెంట్స్ లో మల్టిపుల్ వేస్ సెలెక్ట్ చేసుకుంటాక మనం డిస్కస్ చేసాం మనం నెస్టెడ్ ఇఫ్ రాసేటప్పుడు. ఓకే, ఎల్సిఫ్ లేడర్ అంటాం. ఎల్స్ తర్వాత ఇఫ్ కండిషన్ రాస్తే దాన్ని మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. చూడండి ఒకసారి ఇక్కడ మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాను, ఈ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ ఇంకో కండిషన్ అమ్మా, ఇంకో ఆప్షన్ ఉంది మనకి. ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ ఉందమ్మా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్స్. మల్టిపుల్ వేస్ లో సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకే, అలా కేసుని బేస్ చేసుకుని ఎలా చేస్తాం? కేస్ అనే స్టేట్మెంట్ ఒకటి ఉందమ్మా. స్విచ్ కేసు ఎలా ఉంటుంది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, అలా ఇక్కడ కేసు అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఎలా అనేది తెలుస్తాం మనకి. ఓకే, చూడండి అమ్మా ఒకసారి కేసు. సింపుల్ కేస్ స్టేట్మెంట్. ఏ సింపుల్ కేస్ స్టేట్మెంట్స్ ఎవాల్యుయేట్ సింగిల్ ఎక్స్ప్రెషన్ అండ్ కంపేర్స్ ద రిజల్ట్ విత్ సమ్ వాల్యూస్. ఈ సింటాక్స్ చూస్తే అర్థమవుతుందమ్మా. ఓకే, సింపుల్ కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని సెలెక్టర్ అంటే ఏంటంటే కేసు పక్కన రాసేదాన్ని సెలెక్టర్ అంటామమ్మా. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ సెలెక్టర్ అనేది కూడా గుర్తుండాలి. ఓకే, సెలెక్టర్. నెక్స్ట్ వెన్ కండిషన్ అమ్మా. వెన్ అనేది స్విచ్ అని రాసిన ఇక్కడ సెలెక్టర్ తర్వాత సెకండ్ది వెన్ సెలెక్టర్ వాల్యూ దెన్ స్టేట్మెంట్స్. అది కూడా మనకి ఎగ్జాంపుల్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూపిస్తానమ్మా మీకు, అది క్లియర్గా. ఇది కూడా చూపిస్తానమ్మా నేను. ఓకే, నెక్స్ట్ ఎల్స్. ఆ కేసు అనేది ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది థర్డ్ కేసు అమ్మా. ఇది బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాయాలంటున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇది ఎగ్జాంపుల్ అమ్మా. గ్రేడ్స్ అనేది రాసాం మనం, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇది ఎక్కడ చెప్పిన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చెప్పిన ఇదే ప్రోగ్రామ్ చెప్తాం బేసిక్ గా. ఓకేనా, అర్థం అవడానికి. అండర్స్టాండబిలిటీ, ఇంక్రీజ్ పర్పస్. ఓకే, దిస్ ఈస్ ద కేస్ అనేది ఇక్కడ మనకి కంట్రోల్ స్టేట్మెంట్ అంటున్నాం అమ్మా, కంట్రోల్ స్టేట్మెంట్. ఓకే, అలానే వెన్ దెన్ అనేవి కూడా కీవర్డ్స్ అయినా మనకి కేసుని బేస్ చేసుకుని. ఇదిగోండమ్మా ఇక్కడ సి గ్రేడ్ అని రాసాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్టర్. సెలెక్టర్ అంటాం అమ్మా దీన్ని. ఓకేనా, సెలెక్టర్ ఇట్ ఈస్. కేస్ సి గ్రేడ్ సెలెక్ట్ అయితే వెన్ ఏ అనేది దెన్ చేసి ఇక్కడ మనకి ఎక్సలెంట్ అని రాస్తున్నాం. ఓకే,
సి గ్రేడ్ అనేది సెలెక్టర్ అంటున్నాం అది అక్కడ ఏంటిది క్లాస్ గ్రేడ్ అంటున్నాం గ్రేడ్ అనేది ఇక్కడ మనకి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ దట్ ఈస్ ఎ వేరియబిలిటీ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సెలెక్టర్ ఈ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని దానికి సెలెక్టర్ అని రాస్తున్నాం ఓకే సి ర్యాంక్ అనే వేరియబుల్ ఏం చేయాలి ఎక్సలెంట్ అనే మెసేజ్ ప్రింట్ చేయాలంటున్నాం ఓకే ఇక్కడ మనం డిబిఎంఎస్ అవుట్పుట్ డాటాని ప్రింట్ చేసి ఆటోమేటిక్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుందమ్మా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం ఒకసారి అవుట్పుట్ కూడా చూపిస్తాను నేను కంట్రోల్ సి ఓకే ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి మనం జస్ట్ సి అండర్ స్కోర్ ర్యాంక్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తాం అంతేనన్నా ఇలా పెద్దాన్ని రాసుకుంటే వెళ్ళాలి మళ్ళీ ఓకే పెద్దానికి చూడండి ఒకసారి ఇక్కడ ఐఎమ్ టేకింగ్ 2 వేరియబుల్స్ ఓకే సి గ్రేడ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నామమ్మా దానికి క్యారెక్టర్ సైజ్ తీసుకున్నాము ర్యాంక్ అనేది తీసుకున్నాము దాని వేరియంట్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాము మనకి ఓకేనా సి గ్రేడ్ అనేది బి అయితే అని మనకి ఇక్కడ వాల్యూ బి అయితే ఓకే అని వాల్యూ బిని అసైన్ చేసాను మనం ఇక్కడ నేను రన్ టైంలో తీసుకోవట్లేదు మనం కంపైలర్ టైంలోనే వాల్యూ అసైన్ చేసాము ఇక్కడ బి రావచ్చు ఏ రావచ్చు ఏ సి రావచ్చు ఎక్స్ డి రావచ్చు ఏ ఎఫ్ కూడా రావచ్చు మా ఫెయిల్ అనేది ఇక్కడ బి ఇచ్చాను ఫస్ట్ అనే సి గ్రేడ్ అనే వేరియబుల్ కి బి అనే వాల్యూ అసైన్ చేశాను కేస్ అనేది రాస్తున్నాము దీన్ని సెలెక్టర్ అంటున్నామమ్మా అంటే ఇక్కడ బి అనే వాల్యూ ఇక్కడ పాస్ అయింది దీన్ని బేస్ చేసుకుని మనం ఏ కేసు ఎగ్జిక్యూట్ చేయాలని సెలెక్ట్ చేసుకోవాలమ్మా బేస్డ్ అపాన్ సెలెక్టర్ వేర్ సెలెక్టింగ్ ద విచ్ స్టేట్మెంట్ యూ లైక్ టు యాక్సెస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇక్కడ ఇన్ని కేసులు రాసామమ్మా ఓకేనా ఫెయిర్ అని ఓకే ఫెయిల్ అంటున్నామమ్మా పూర్ అని ఇక్కడ ఎఫ్ వస్తే కనుక ఇక్కడ సెలెక్టర్ అనేది ఎఫ్ అయితే కనుక పూర్ అని రాస్తున్నామమ్మా ఓకేనా వెన్ రాసి ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్టర్ వాల్యూ కనుక కేసులో ఏ ఉంటే వెన్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నాం ఇక్కడ ఓకే సెలెక్టర్ వాల్యూ బి ఉంటే ఓకే వెన్ బి అనే కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా ఇక్కడ సెలెక్టర్ బేస్ చేసుకుని ఇక్కడ వెన్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందమ్మా ఒకసారి ఓకేనా వెరీ గుడ్ రైట్ ఈ ప్రోగ్రామ్ ని అంతవరకు ఒకసారి చూడండి అన్ని ప్రింట్ టైప్ తర్వాత పెడదాం అన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ వరకు కాపీ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి కంట్రోల్ వి ఫార్వర్డ్ స్లాష్ చూడండి ఒకసారి వెరీ గుడ్ అని 2 టైమ్స్ వచ్చిందా మనకి ఇక్కడ అంటే యాక్చువల్గా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉందమ్మా ప్రింట్ ఎండ్ తర్వాత ఇక్కడ ప్రింట్ ఉంది అందుకని మనకి అక్కడ పైన అక్కడ రాయకోకుండానే ఇచ్చేసాడు ఇక్కడ మనం ఈ కామెంట్ లైన్ చేసుకోవచ్చు సింగిల్ లైన్ కామెంటే కదమ్మా సింగిల్ లైన్ కామెంట్ కి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి సరిపోతుందమ్మా అది ఎగ్జిక్యూట్ అవుదాం మనకి ఇప్పుడు చూడండి ఒకసారి ఇది కొంచెం మినిమైజ్ చేస్తాను మీకు ఒక సింగిల్ పేజ్ లోకి వస్తే బాగుండేది చూడండి ఒకసారి ఎక్కడ ఉన్నాం ఇది సారీ మనం కేసులో లేవమ్మా ఇఫ్ లో ఉన్నాం ఐఎమ్ పుట్టింగ్ కామెంట్ లైన్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే డబుల్ స్లాష్ ఇస్తే కామెంట్ లైన్ అంటున్నామా ఇదిగోనమ్మా ఆల్రెడీ ఇక్కడ మనము ఇది మెన్షన్ చేసింది కాబట్టి మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో అక్కడ మనం పైన ప్రింట్ రాయాల్సిన పని లేదు ఒకసారి చూడండి ఒకసారి కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే కేస్ అని రాస్తున్నామా సింటాక్స్ చూడండి ఒకసారి ఇక్కడ సింటాక్స్ అసలు ముందు సింటాక్స్ చెప్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇక్కడ సింటాక్స్ ని ఫ్రేమ్ చేయలేదు చూడండి పర్వాలేదు కేస్ అని రాస్తున్నాము కేస్ అని రాసి ఏదైతే వేరియబుల్ ఉందో మనకి సెలెక్టర్ ఏదైతే ఏ సెలక్షన్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏవైతే రాస్తున్నామో ఆ సెలక్షన్ స్టేట్మెంట్ కి వేరియబుల్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తామమ్మా దీన్ని సెలెక్టర్ అంటున్నామమ్మా కేస్ అనేది కీవర్డ్ ఓకే ఈ సెలెక్టర్ బేస్ చేసుకుని ఐఎమ్ డిఫైనింగ్ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అది ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవచ్చు మనం సెలెక్ట్ చేసుకునేది ఎలా సెలెక్ట్ అవ్వాలనేది అక్కడ సెలెక్టర్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ డిఫైన్ చేస్తాము వెన్ సెలెక్టర్ వాల్యూ దెన్ అని రాస్తామమ్మా అది సింటాక్స్ అమ్మా వెన్ కండిషన్ రాయాలి వెన్ రాయాలి సెలెక్టర్కి ఏదైతే వేరియబుల్ అసైన్ చేస్తామో ఆ వేరియబుల్ సెలెక్టర్ ఏదైతే డిఫైన్ చేస్తామో దాని వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాము ఓకే కేస్ దగ్గర మనం సెలెక్టర్కి ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూని బేస్ చేసుకుని మల్టిపుల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేస్తున్నాం మల్టీవే సెలక్షన్స్ అంటున్నాం
ఓకే. రైట్. ఇక్కడ సి గ్రేడ్ అనే దానికి ఏ వాల్యూ ఇచ్చామా? బి అని ఇచ్చామా? ఇక్కడ అక్కడ మనకి ఏమొచ్చింది? అందుకని అక్కడ మనకి గుడ్ అని వచ్చిందమ్మా. ఓకేనా? వెరీ గుడ్ అని వచ్చిందమ్మా. బి అయితే కనుక వెరీ గుడ్ అని వచ్చిందమ్మా. ఇక్కడ సి గ్రేడ్ అనే వాల్యూకి ఏ అని చూద్దాం. ఏ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. క్యాపిటల్ ఏనే కేస్ సెన్సిటివ్ గా రాసుకోవాలి మనం. ఓకే, దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఆ ప్రింట్ ఎఫ్ తీసాము, లాస్ట్ లోనే ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి ఆ ప్రింట్ ఎఫ్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఆ ర్యాంకులను బేస్ చేసుకుని డి అయితే కనుక ఫెయిల్ అని, ఎఫ్ అయితే కనుక పూర్ పెర్ఫార్మెన్స్ అని, అదేది కాకపోతే నో సచ్ గ్రేడ్ అని, అలాంటి గ్రేడ్ లేదని. ఓకే, కేసుని ఎండ్ చేసాము. అలానే ఆ సి ర్యాంక్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకుని సి ర్యాంక్ లోకి వాల్యూ అసైన్ అవుతుంది కదా, అక్కడ కండిషన్ బేస్ చేసుకుని ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము, ఎండ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఒకసారి చూడండి దీన్ని. అక్కడ కండిషన్ అంటే మీన్ వాల్యూని మార్చి మళ్ళా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఈ గ్రే గ్రేడ్ అంటే కేసు అనేది ఏంటిదమ్మా? ఇక్కడ సి గ్రేడ్ లో ఏ అనే వాల్యూ ఉందమ్మా. అప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ పాస్ అవ్వాలి? వెన్ కండిషన్ ఏ ఎక్కడైతే డిఫైన్ చేసాం దాన్ని పాస్ చేసి ఈ ఎక్సలెంట్ అనే మెసేజ్ మనకు ప్రింట్ అవ్వాలని చెప్తున్నాం. ఎక్సలెంట్ మెసేజ్ అన్ని కేసులు ఇక ఎగ్జిక్యూట్ అవ్వమ్మా. ఏదో ఒక కేసు ఫస్ట్ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఎక్కడికి పాస్ అవుతుంది? అవుట్పుట్ దగ్గర పాస్ అయ్యి ఇక్కడ సి ర్యాంక్ లో ఏదైతే వాల్యూ ఉంది, సి ర్యాంక్ లో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి సి ర్యాంక్ అనే దానికి ఎక్సలెంట్ అనే వాల్యూని అసైన్ చేసాము. ఆ సి ర్యాంక్ అనేది డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఇదిగోండి ఎక్సలెంట్ అనే డిస్ప్లే అని చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సి ప్లేస్ లో మనం ఏ ప్లేస్ లో ఏం చేద్దామంటే డి అని ఇద్దామమ్మా. డి. ఓకే, మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి డి అంటే ఏం రావాలి మనకి? ఏబిసిడి. సి అంటే గుడ్ వచ్చిందమ్మా, డి అంటే ఫెయిర్ అని వచ్చిందమ్మా. ఓకే, కంట్రోల్ సి. ఓకే, ఫార్వర్డ్ స్లాష్. ఇదిగోండి అమ్మా ఫెయిర్ అని ఆన్సర్ వచ్చింది చూడమ్మా. అలా కేసు దగ్గర ఒక వేరియబుల్ కి వాల్యూ ఏదైతే పాస్ చేస్తామో ఇక్కడ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ దాని వాల్యూస్ ని అసైన్ చేస్తూ వస్తున్నాం అమ్మా. ఓకేనా? ఇలా కాకుండా మనకి లూప్ లో బేస్ చేసుకుని కూడా పెట్టొచ్చమ్మా. ఆ లూప్ లో బేస్ చేసుకుని ఎలా పెట్టాలనేది లూప్స్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇంకో ఫాల్స్ కేసు ఉంది మనకి. ఏంటిది? ఇక్కడ మనం ఏబిసిడి ఎంతవరకు ఇచ్చాం? ఏబిసిడి ఎఫ్ వరకు డిఫైన్ చేసాము. ఈ ఆల్ఫాబెట్స్ కాకుండా 5 ఆల్ఫాబెట్స్ కాకుండా వేరే కొత్త వాల్యూ ఇద్దాం ఇక్కడ. అంటే ఈ అని ఇచ్చాం అనుకోండి ఫర్ సపోజ్. ఫాల్స్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. ఫాల్స్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి, మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఏమేమి ప్రింట్ అవ్వాలి? నో సచ్ గ్రేడ్. అలాంటి గ్రేడ్ ఏం లేదు బాబు నువ్వు పెట్టిన దాంట్లో, అలాంటిది ఏం లేదు కాబట్టి అని మెసేజ్ రావాలమ్మా. గ్రేడ్ అనేది తప్పు సెలెక్ట్ చేసావు నువ్వు అని. దాన్ని కూడా వెరిఫై చేసి చూపిస్తా చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తాము. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు ఏంటో. ఇక్కడ అంతా క్లియర్గా చెప్తుండే మనం. రైట్, చూడండి ఒకసారి. నో సచ్ గ్రేడ్. ఇలా మనం కేస్ అనే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చేసుకోవచ్చు మనకి. కేస్ అనే నోట్స్ కూడా షేర్ చేస్తాను. ఇలా ఎలా రాస్తాం అనేది క్లారిటీ వస్తానికి ఇది చెప్పానమ్మా. ఓకేనా? మరి ఈరోజు క్లాస్ ఎలా ఉందని ఒకసారి మీకు దీంట్లో క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా ఒకసారి నాకు. ఒకసారి అంతా అన్ని క్లియర్ గా ఉందా? చెప్పినంత వరకు క్లియర్ గా ఉందా? ఏదైనా డౌట్ ఉందా? మెసేజ్ పెట్టండి ఫాస్ట్ గా. సంయోగు, అక్షయ్, మణికంఠ, నిహారిక, ప్రియాంక, భాను, సంధ్య, సహస్ర, అంజలి ఈరోజు క్లాస్లో లేదు. నెక్స్ట్ ఇంకా వాళ్ళ నుంచి మెసేజ్ రావాలమ్మా నాకు ఫాస్ట్గా. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. నెంబర్ 7 భాను క్లియర్ అని చెప్పింది. ఓకే, అర్థమైనట్టే. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు? 8 నెక్స్ట్ రణేంద్ర, ఎల్జీస్, శ్రీప్రియ, నో డౌట్ సార్, శ్రీప్రియ, అంజలి, ఎల్జీస్ అమ్మ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. శ్రీప్రియ మైక్ అన్న ఆన్ చేసి చెప్పమ్మా. శ్రీప్రియ క్లియర్ గా ఉందమ్మా? అర్థమైందమ్మా కాన్సెప్ట్? డౌట్స్ ఏం లేవు కదా అన్న? అంజలి కూడా అర్థమైందా అమ్మా? అంజలి ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, సీ యూ టుమారో అమ్మా. రేపు నేను మీకు అసైన్మెంట్ 2 కూడా క్లియర్ చేస్తానమ్మా, ఇచ్చేస్తానమ్మా. ఓకే, టేక్ కేర్ అమ్మా. బాయ్ బాయ్, సీ యూ టుమారో.